కోల్కతా మెడికో హత్యాచారం కేసులో సీల్తా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో జనవరి 9నే ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా సీల్దా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. గతేడాది ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. శనివారం న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో గత సంవత్సరం ఆగస్టు 7న జరిగిన ట్రైనీ డాక్టర్ హత్య తీవ్ర సంచలనం రేకెత్తించింది. దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఉలికిపడింది. ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్య యావత్ దేశాన్ని కలిసివేసింది. దేశం మొత్తం కూడా ఒక్కసారిగా రోడ్లపైకి, అంటే ఒక ట్రైనీ డాక్టర్ కు హాస్పిటల్లో రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న మెడికోస్ అంతా కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఓపీ సేవలు కావచ్చు, ఇటు అత్యవసర సేవలు కూడా కొన్ని రాష్ట్రాల్లో బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్లకు రక్షణ కావాలి, రక్షణ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలి, రాజ్యాంగంలో మార్పులు చేసైనా మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కి సంబంధించి పూర్తిగా విఫలమైంది. గవర్నమెంట్ ప్రభుత్వ విచారణ సంస్థలపైన మాకు దర్యాప్తు సంస్థలపైన మాకు నమ్మకం లేదని చెప్పేసి కూడా అక్కడ మెడికోస్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సిబిఐని విచారణ సంస్థగా ఆదేశించింది. సిబిఐ విచారణ చేసింది. గత కొద్ది రోజులుగా విచారణ వేగవంతం చేసి దోషులను ఇప్పటికే ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ని గతంలోనే అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ రాయ్ని నిందితుడిగా తెలిసారు. మొన్న 3 రోజుల క్రితం సంజయ్ రాయ్ని సీల్దా కోర్టు నిందితుడిగా చేర్చింది. అతనికి శిక్ష ఖరారుకు సంబంధించి ఇవాళకి తీర్పు వాయిదా వేసి ఇవాళ కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరించింది. వాళ్ళ తీర్పులో ఏదైతే సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోల్కతా అంతా కూడా అటు మెడికోస్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నారో మొత్తం తల్లిదండ్రులు కూడా ఏదైతే ఈ నిందితుడు ఉన్నారో నిందితుడికి సంబంధించి కఠిన శిక్షలు అమలు చేయాలి, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలు తీవ్రతరం అమలు చేసినప్పుడు మాత్రమే ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా స్వయంగా వారి తల్లిదండ్రులే చెప్పిన విషయాన్ని కూడా ఇవాళ గుర్తు చేస్తున్నారు. ఇటు ఆర్జికర్ హాస్పిటల్ సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ని ఏదైతే తీర్పు వెలువరించిన నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే అతనికి జీవిత ఖైదు విధిస్తున్నట్టు కూడా సీల్దా కోర్టు చెప్పిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు మెడికోస్ కు సంబంధించి ప్రత్యేకంగా
చట్టాలు తేవాలి. సుప్రీంకోర్టు అటు గైడ్ లైన్స్ ను అనుసరించి గతంలో మేము నిరసనలు వ్యక్తం చేసినప్పుడు ఏదైతే కొన్ని నిబంధనలు చెప్పారో నిబంధనలు ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించాలి. అలాంటప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా మరొకసారి కోర్టు తీర్పు నేపథ్యంలో మెడికోస్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా న్యాయం జరిగింది, ఇంకా మరింత న్యాయం జరగాలంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. దోషులకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేసినా తక్కువేనని చెప్పేసి కూడా మెడికోస్ చెప్తున్న పరిస్థితి. గత సంవత్సరం ఆగస్టులో జరిగిన ఘటనకు సంబంధించి 3 రోజుల క్రితం తీర్పు దోషిగా నిర్ధారించారు. ఇవాళ తీర్పును వెలువరించిన నేపథ్యంలో కోల్కతా వెస్ట్ బెంగాల్ ఆర్జికర్ హాస్పిటల్ సిబ్బందితో పాటు మెడికోస్ దేశవ్యాప్తంగా ఉన్న మెడికోస్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇంకా కఠినంగా శిక్షలు అమలు చేసినప్పుడు మాత్రమే ఇట్లాంటి దాడులను అరికట్టవచ్చు అని చెప్పేసి కూడా మెడికోస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. 1 के बीएनएस एक्ट के बारे में उनका जाबोजीवन कारावास का उनका घोषणा दिया कोर्ट. एडवोकेट अनीशुर रहमान, हम एडवोकेट है इधर का, हम एडवोकेट अनीशुर रहमान है. आर बांग्ला बोलो. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జిషీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ని ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. संजय का जो दोषी साब्यस्त किया था 18 जनवरी 2025 में, जो आपका सीबीआई का चार्जशीट और ट्रायल के बाद आज जो फांसी का जो सवाल उठा था, फांसी नहीं हुआ. उन लोग को आमृत्यु जो कारावास आमृत्यु जेल उनको हुआ और उसी का साथ साथ फाइन भी हुआ. तीनों सेक्शन में 64 रेप में जाबोजीवन, 66 में आमृत्यु कारावास और 103A जो मर्डर उसी में भी उनको जाबोजीवन कारावास दिया. एक ही संगे तीनों सेक्शन में फाइन भी किया. एक ही साथ में आपका उनको संजय का जो केस है राष्ट्रों के स्टेट को डायरेक्शन दिया. लर्नेड कोर्ट जो 10 लाख को और 7 लाख एंड 10 लाख बट 17 लाख उनको फैमिली को क्षतिपूरण, विक्टिम का फैमिली को क्षतिपूरण देने के लिए निर्देश दिया. आज जो रेप और मर्डर किसी को पता नहीं. बहुत सारे सवाल है जिसका जवाब न ही ये जजमेंट न ही इन्वेस्टिगेशन में सामने आ रहा है. इसलिए ये किसी भी हालत पर इस पूरे केस के बारे में, ये पूरा जो केस है इसमें अन्याय के सिवा कुछ नहीं है. घोर अन्याय मैं ये कहूंगी. To convict. Very strange judgment to say the least. Just at this time, a Kerala court has sentenced a girl to death because they say she is proved to have poisoned her boyfriend. So what does this show? Rarest of rare cases is being proved to be such an arbitrary
subjective decision. And it shows the failure of our laws to bring justice, particularly in cases of crimes against women, rape and murder of women, because there's such different standards which are being applied. That is one aspect. The other aspect is, in this entire case, there has been a destruction of evidence. There are so many unanswered fundamental questions. Everybody knows, yes, Sanjay Rai is guilty. But who, along with Sanjay Rai? How is it possible that in a public hospital, a girl is raped and murdered and nobody knows about it? How is it possible? Which is the nexus? How is it that the state government has defended the heads of the administration, including the principal? So these unanswered questions remain. And therefore, I believe in the RG Court case, at every phase, at every stage, we are seeing injustice, the main culprit being, or the main accountability must be with the state government and the way that it has tried to conceal the facts of this case.